నటరాజస్వామి ఇలా అన్నప్పుడు జడలన్నీ దిశలకు వెళ్ళిపోయాయి. దక్షిణామూర్తి కూర్చున్నప్పుడు జడలన్నీ ముడిపడ్డాయి, అంటే ఉపసంహృతములు అయ్యాయి అని. మొత్తం చైతన్య శక్తి అంతా సంపూర్ణమై కూర్చున్నారు. అందుకనే మనకు నటరాజస్వామి ఉంటే ఎంత చైతన్యం ఉన్నా ఒక చోట ఆగాలి. ఆడవాళ్ళందరూ పాలు పెడతారు, పాలు వేడి చేయడానికి. పెడితే చూస్తుండండి అనుకో చెప్పాడు, తిరిగే లోపల మళ్ళీ పొంగిపోతాయి. పొంగి ఒకతోటి ఆగి మళ్ళీ పొంగు చల్లారవలసిందే. ఎంత పొంగినా చల్లారవలసిందే. అంటే సంతోషము, కోపము ఇట్లాంటివి ఏ వచ్చినా ఎప్పుడో తగ్గిపోవలసింది. కోపం వస్తే తగ్గిపోవలసిందే, సంతోషం వస్తే ఎక్కడో చోట ఆగవలసిందే. కానీ ఎప్పుడు మార్పు లేని అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే, ఎటువంటి వికారం లేని శాంతం